ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి. అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు. గోచార రీత్యా శుక్రుడు సంచారం, శుక్ర బలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు. తులారాశి వారికి, కన్యా రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి, మీన రాశి వారికి, కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ, నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు, జనంలో గుర్తింపు బాగా వస్తుంది. అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు, గొడవ పడినటువంటి వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకుని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకుని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత, దాంపత్య జీవితం, కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రిస్తున్నాడు. నవంబర్ 28వ తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి 2, సింహరాశి 4, మకర రాశి 11, మిథున రాశి 6 చాలా బాగుంటాయి. ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల. అలాగే నవంబర్ 16వ తేదీ ఆదివారం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు 4 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే 3, 6, 10, 11 స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నవంబర్ మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఒక శక్తిగా, ఒక యుక్తిగా ఎదగగలుగుతారు. అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు దగ్గర అవుతారు. మీకు ఉత్సాహం పెరుగుతుంది. నవంబర్ మాసంలో మనస్సు ప్రశాంతతగా ఉంటుంది. మీకు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు, అందరూ మిమ్మల్ని పొగుడుతారు, మీ యొక్క సహాయ సహకారాలు పొందుతారు, మీ డబ్బులు కూడా తింటారు. గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. సంచరించడం వల్ల అఖండమైన కీర్తి ప్రతిష్టల రాజకీయ నాయకులు ఏ పనైనా సరే వెంటనే పూర్తి చేసుకోగలుగుతారు. సులభమైన మార్గాల్ని వెతుక్కుంటారు. వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది. రకరకాల వ్యాపారాలు పెట్టుకోవడం కుదురుతుంది.
కొంతమంది కొత్త కొత్త భాగస్వాములు కూడా మీకు కలగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి, పదవి యోగం, ఆర్థిక పరంగా మంచిగా ఎదుగుదల ఉంటది. గత మాసం కన్నా ఈ మాసంలో అప్పులు తీర్చుకోగలుగుతారు, ఈఎంఐలు కట్టుకోగలుగుతారు, ఆర్థిక పరంగా కొంత వెనకేసుకోగలుగుతారు. వాయిదాలు లేకుండా పనులన్నీ విజయాన్ని సాధిస్తారు. కోర్టు కేసులన్నింటిలో విజయాన్ని పొందగలుగుతారు. పొలాలు, గృహాలు, ఫ్లాట్లు, విల్లాలు తక్కువ రేట్లకు కొనుక్కోగలుగుతారు. మీకున్నవి ఎక్కువ రేటుకి అమ్ముకోగలుగుతారు. మంచి లాభాలు పొందగలుగుతారు. ఆదాయం కూడా లోటు లేకుండా ముందుకు సాగగలుగుతుంది. విశేష ధన లాభం, అందరూ సహకరిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఇల్లు కొంటారు. స్త్రీలు విలువైనటువంటి బంగారు నగలు, కాస్మెటిక్ వస్తువులు, కార్లు, వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ల్యాప్టాప్స్ కొంటారు విద్యార్థులు. సంతాన యోగం ఉంది. రెండో సంతాన యోగం కూడా ఉంది. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు, పురుషులకు. మీరు అనుకున్నటువంటి వారు మీకు దొరుకుతారు తప్పకుండా. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి అద్భుతంగా ఉంది. మీరు అవకాశాలు ఎక్కువైపోయి ఏది నిర్ణయించుకోవాలో తెలియని పరిస్థితి కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఇంకా ఆర్థిక పరంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. బాగా ఖర్చు పెడతారు. బంధువులతో మెప్పులు పొందగలుగుతారు. మీకు ఇంకా ఆర్థిక పరంగా ఇంకా ఎదగాలి అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోండి. వల్లి సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని అనుగ్రహ కటాక్షాలు పొందండి. ఇంకా మీకు బాగా బాగుండాలి, మీకున్న సమస్యలు తొలగిపోవాలి, మీకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలన్నీ పోవాలంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర సులువైన మార్గంలో ఆయిల్స్ ఉంటాయి, చెప్తాను, ఇస్తాను. అవి వాడటం వల్ల త్వరగా మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ మాసం చాలా బాగుంది. ఏ పనైనా సరే చక 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 ముందుకు సాగిస్తారు. పని చేసుకుంటూ వెళ్ళిపోతారు, దూసుకుపోతారు. మీ అనుభవం కూడా మీకు కొంత ఉపయోగపడుతుంది. మీ పనుల్లో విజయాన్ని సాధిస్తారు. గృహంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు. గృహంలో ఉండి సొంత ఇంట్లోకి వెళ్ళేటువంటి యోగం ఉంది. అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళేటువంటి యోగం ఉంది. ప్రయాణాల్లో మంచి లాభదాయకంగా ఉంటుంది. ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. సరైన సమయంలో బయలుదేరండి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కోగలుగుతారు. స్థాన మార్పిడి కలుగుతుంది. తర్వాత ఉద్యోగాల్లో స్థాన చలనం ఉంటుంది. ప్రమోషన్లు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి కొత్త కొత్త కంపెనీలో అవకాశాలు ఏర్పడతాయి. అలాగనే తలపెట్టిన పనులన్నీ సరైన సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. అందరి చేత ఒక గుర్తింపు పొందగలుగుతారు. పుణ్యక్షేత్రాలని సందర్శించగలుగుతారు. అలాగే విహారయాత్రలు చేసేటువంటి యోగం కూడా ఉంది. కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు. అందువల్ల మీరు అద్భుతంగా ఎదగగలుగుతారు. గృహాలు, ఇళ్ళులు, విల్లాలు, తోటలు కొనుగోలు చేస్తారు. మీకున్న వాటిని మంచి లాభసాటికి అమ్ముకోగలుగుతారు. మీరు అనుకున్న బడ్జెట్కే కొన్ని కొనుక్కోగలుగుతారు తక్కువ రేటుకి. ఆర్థిక పరంగా అద్భుతంగా ముందుకు సాగగలుగుతారు. వ్యాపారస్తులకు మీ తెలివితేటలతోటి అద్భుతమైన ధనలాభం ఉంది. రెట్టింపు ధనలాభం ఉంది. కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు. మీకు తెలియని వ్యాపారాల్లో కూడా అనుభవం ఉన్న వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేసేటువంటి యోగం ఉంది. అలాగే సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఎవరైతే అడుగులు పడ్డారో వాళ్ళంతా ఇప్పుడు మెరుగులకు వస్తారు. గుర్తింపు పొందగలుగుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ద్వితీయార్థంలో అయితే అద్భుతంగా ఉంటుంది. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. శత్రువులందరూ మిత్రులు అవుతారు. స్నేహితులందరూ కలుసుకోగలుగుతారు. స్నేహితులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడతారు. వీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. అందరూ మీ మాటకి విలువనిస్తారు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి శుభకార్యాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు ఆ పరమేశ్వరుని కార్తీక మాసంలో నమక చెమకాలతోటి అభిషేకం చేయించుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇంకా మీ వ్యక్తిగతంగా మీకున్న సమస్యలను తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర చిన్న చిన్న ఆయిల్స్ ఉంటాయి. సులభమైన మార్గంలో అద్భుతంగా ఎదగగలుగుతారు తక్కువ రేట్లో. సరే.